హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చాలా క్విక్‌గా అయిపోయే ఒక పునుగుల రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందాము. అలానే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకుందామండి. దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట పునుగులు. ఒక కప్ వచ్చి మజ్జిగ తీసుకున్నాము. మీరు కావాలంటే అరకప్పు పెరుగు కూడా తీసుకోవచ్చండి. అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నొచ్చేసి ఉండలు కానీ ఏమి లేకుండా చక్కగా మిక్స్ చేసుకుందాము. మనకి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా! ఇక్కడ ఇంకో కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఒక 2-3 టేబుల్ స్పూన్‌లు అయితే పడతాయన్నమాట. పోసేసి కొంచెం, ఎందుకంటే రవ్వ ఉంది కాబట్టి మనకి నానేటప్పటికల్లా ఇంకా గట్టి పడుతుంది. అందుకని కొంచెం చెక్ చేసుకొని మనం నీళ్ళు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా నానిందనమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పచ్చి బంగాళాదుంప అండి, ఇది పొట్టు తీసేసుకుని ఇలా తురుము పెట్టుకుందాము. ఇది నేరుగానే మనం పిండిలో వేసేసుకున్నామండి. ఒకవేళ మీరు కనుక ముందే తురుముకున్నట్టయితే దాన్ని నీళ్ళల్లో వేసుకొని రంగు మారకుండా ఉంటుందన్నమాట. ఇలా తురిమేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకుందామండి పిండిలో. అప్పుడే మనకి రంగు మారకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకా మిగతాయి మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగేసుకున్నామన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందామండి దీంట్లో. వీటన్నిటిని నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. ఫైన్ పేస్ట్ లాగా కాకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందామండి ఇప్పుడు. అలానే ఒక అరకప్పు వచ్చేసి పల్లీలండి, చూడండి ఇలా కచ్చా పచ్చాగా మనం దంచుకొని పెట్టుకున్నామన్నమాట. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవటం వల్ల తినేటప్పుడు బాగా మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఇలా మనం చేతితో నలిపేసుకున్నామంటే చక్కగా మనకి పౌడర్ లాగా అయిపోతుందనమాట. ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ మనం ఉల్లిపాయలు వచ్చేసేసి మిక్సీ పట్టుకోవటం వల్ల కొంచెం మనకి నీరుగా అయిపోయిందనమాట పిండి జోరుగా. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ బియ్యం పిండి వేసుకొని కలుపుకుందామండి. చూడండి ఇలా ఉండాలన్నమాట పిండి కొంచెం గట్టిగానే. చెక్ చేసుకొని కలుపుకోండి. పిండి కనుక ఇలా జారైనట్లయితే కొంచెం మళ్ళీ పొడి బియ్యం పిండి వేసుకోవచ్చండి. ఒక చిటికెడు కుకింగ్ సోడా వేసుకుందాము. అంతేనండి, కలిపేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనకి నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందామండి. చాలా క్విక్‌గా అప్పటికప్పుడు స్నాక్స్ అనుకున్నారనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి. బియ్యం పిండితో చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. దీనిలో మనం పల్లీలు ఇవన్నీ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. చూడండి చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందామండి. అంతేను, ఈవినింగ్ టీ టైంలోకి చాలా సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎవరైనా చేయగలిగేంత ఈజీ రెసిపీ అనమాట. చాలా క్విక్‌గా అయిపోయే ఒక సూపర్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.